మంచిర్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీసీపీ, ఏసీపీలతో కలిసి వెళ్లిన ఆయన సీసీ కెమెరాల నిఘా బందోబస్తుని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సిపి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సూపర్వైజ్ చేసుకోవడానికి వచ్చాము. ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 288 స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారు. నాతో మా డీసీపీ మంచిర్యాల గారు, ఏసీపీ మంచిర్యాల గారు, ఎస్హెచ్ఓ మంచిర్యాల గారు, అందరు సిబ్బంది ఇక్కడ ఈ డ్యూటీలో ఇన్వాల్వ్ ఉన్నారు. మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మేము స్టూడెంట్స్కి అన్ని విధంగా ఫెసిలిటేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఎట్టి పరిస్థితిలో ఏదో ఒక వేరే యాక్టివిటీస్, అసాంఘిక యాక్టివిటీస్ ఈ చుట్టుపక్కన ఏం చేసినా డెఫినెట్లీ టఫ్ యాక్షన్స్ ఉంటుంది. రెగ్యులర్గా మన పోలీస్ టీమ్స్, రెవెన్యూ టీమ్స్తో కలిసి ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ మూవ్మెంట్ ఉంటుంది. సో పీస్ఫుల్గా అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయడానికి ఎగ్జామ్స్ మనము అందరు ప్రిపేర్డ్ ఉన్నాము. మీ అందరికీ సహకారం కావాలి. థ్యాంక్ యూ. ఈరోజు నేను మంచి